హలో అండి. ఈరోజైతే ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎట్లా పెట్టాలో నేను చెప్తాను. నేనైతే ఒక 4 కిలోల చికెన్ పచ్చడి పెడదామని బోన్‌లెస్ చికెన్ తీసుకొచ్చినాను. ఇవి చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మంచిగా నీట్‌గా కడిగి ఒక 2, 3 సార్లు కడిగి ఈ చికెన్‌ని కొద్దిగా అంటే కడాయిలో ఎంత పడుతుందో అంత తీసుకొని ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికితే ఏందంటే వాటర్ చూడండి, ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం చికెన్ని పక్కకు తీసుకోవాలి. ఇట్లా కొద్దిగా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి చికెన్ని. ఈ చికెన్ పచ్చడికి వాటర్ ఉంటే మనకు డైరెక్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటదనమాట. అందుకే ఇట్లా ముందుగా ఉడికించుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. చూడండి, నేను గోల్డ్ డ్రాప్ ఆయిల్ అయితే తీసుకున్నాను. బావుంటదనమాట ఈ ఆయిల్. నేను ఇదే వాడతాను. 1 కేజీ ఆయిల్ అయితే ఏస్తున్నాను ప్రస్తుతానికి. ఏసి మనం ఇందాక ఉడికించుకున్నాం గదా చికెను, అది కొద్దిగా ఏస్తూ మంచిగా నూనెలో వేయించుతున్నాను. ఇది మరీ డీప్ అంటే మరి గోల్డెన్ కలర్ వస్తే చాలు. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయొద్దనమాట. చూడండి, నేనైతే గోల్డ్ కలర్ రాగానే ఆపేసినాను. ఇట్లా కొద్దిగా ఆయిల్ వేయించుకుంటూ తీసుకోవాలి పక్కకి. అదే ఆయిల్‌లో మనము అల్లం ఎల్లిగడ్డ పేస్టు 4 కిలోల చికెన్‌కి నేను హాఫ్ కేజీ ఏస్తున్నానండి అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఇది పచ్చి వాసన పోవాలని మనము సిమ్‌లో పెట్టుకొని మంట ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్‌ని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత ఇందులో నేను ఆవాల పొడి ఏస్తున్నాను. ఎందుకంటే ఆవాలో కొంచెం ఆయిల్ ఏస్తే స్మెల్ అనేది రాదనమాట ఆవాల పొడి. ఇగో చూడండి, కొంచెం అంటే కావాల్సినంత ఏసుకుంటున్నాను నేను. ఆవాల పొడి ఏసిన తర్వాత జీలకర్ర పొడి కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముక్కల మీద జల్లొచ్చు, కానీ ఆయిల్‌లో ఏస్తే కొంచెం అదొక టేస్ట్ వస్తదనమాట. ఇంకా తర్వాత ధనియాల పొడి ఏస్తున్నా చూడండి. ముక్కలన్నీ ఒక బేషన్‌లోకి తీసుకొని, ఈ ధనియాల పొడి ఇట్లా ముక్కల పైన ఏసుకుంటే సరిపోతది. కొంచెం గరం మసాలా అంటే ఇందులో చెక్క, సాజీరా, ఇలాచీలు ఇవన్నీ ఏసినుంటనమాట. కొంచెం గరం మసాలా చల్లుకున్నా నేను. తర్వాత సరిపడినంత ఉప్పు. మనకి ఎంత కావాలో అంత ఉప్పేసుకోండి. కొంచెం తర్వాత అన్నా ఏసుకోవచ్చు. ఉప్పు తక్కువనే కలుపుకోండి ఫస్ట్ స్టార్టింగ్‌ల. కారం అయితే 4 కేజీస్‌కి నేను పావు కిలోకి ఎక్కువ, అంటే మరీ స్పైసీగా గూడా కొంచెం గరం మసాలా ఏసినా గదా! అందుకే నేను అర్ధ కిలో కారం అయితే ఎయలేదు. పావు కిలోకే కొంచెం ఎక్కువేసిన. ఇక కారం పొడి ఏసి అయితే మొత్తం కలుపుతున్నా చూడండి. ముక్కలకు మంచిగా పట్టాలి. తర్వాత ఒక 2 చెంచాల పసుపేసుకోండి. 2 చెంచాల పసుపేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోండి. మొత్తం మనం